10వ తరగతి పరీక్షలు శుక్రవారం ప్రారంభం కాగా మొదటి రోజే ప్రశ్నపత్రాలు తారుమారు కావడంతో విద్యార్థులు తీవ్ర వేదనకు గురవుతున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో తెలుగుకు బదులు హిందీ ప్రశ్నపత్రాన్ని విద్యార్థులకు ఇచ్చారు. వెంటనే జరిగిన తప్పిదాన్ని గుర్తించిన అధికారులు వాటిని మార్చారు. దీంతో 2 గంటల తర్వాత తెలుగు ప్రశ్నపత్రాలు విద్యార్థులకు ఇచ్చి పరీక్ష నిర్వహించారు. మంచిర్యాల కలెక్టర్ డీఈఓపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ దీపక్ విచారణకు ఆదేశించారు. బాలుర హైస్కూల్ కు కోతవేటి దూరంలోనే డీఈఓ కలెక్టర్ కార్యాలయాలు ఉన్నాయని, అయినా ఇంత నిర్లక్ష్యం అంటా విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తరగతి పరీక్షలు స్టార్ట్ అయినాయి. మేము మా పిల్లలను 9:30కి ఎగ్జామ్ కాబట్టి 8కే తీసుకొచ్చినాం. మా పిల్లలు ఏదో అంతమందం టిఫిన్ చేసిండ్రు. కావున ఈ పేపర్కు బదులు వేరే పేపర్ వచ్చింది. మా పిల్లలను 1 గంట ఇప్పుడు పేపర్ వచ్చింది. ఆ పిల్లలు ఏం తినకుంటున్నారు. మా పిల్లలకు ఏమన్నా జరిగితే మీదే అధికారులదే బాధ్యత. దీనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వానికి వినవించుతున్నాము. పక్కనే డిఓ ఆఫీస్ ఉన్నది, కలెక్టర్లు ఉన్నారు, అందరు ఉన్నారు. దీని మీద ఈ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుచుంటాను. మా పిల్లలకి ఏమైనా జరిగిందనుకో ఎవరి బాధ్యత వహించాలి అధికారులు. కావున మీరు దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలని కోరుచున్నాము.